వందనాలు. ఈ వారం మొదటి దినాన ఈ రీతిగా శిలువ ధ్యాన ఉపవాస కూడికల్లో పాల్గొనడానికి దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థించుకొని మనము ఈ కూడికను ప్రారంభించుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, వందనాలు. స్తుతులకు పాత్రుడా, స్తోత్రాలుడా, స్తుతిస్తున్నా. నిన్న నేడు యుగములు సజీవుడైన మా తండ్రి, సర్వాధికారి అయినటువంటి ప్రభువుకు కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ వారంలో ఈ దినాన మరలా ప్రభువా తిరిగి శిలువ ధ్యాన ఉపవాస కూడికలను ప్రారంభించుకోవడానికి మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాము. ఈ దినమున ప్రభువా మీ ఆత్మతో మమ్మల్ని నింపండి, శక్తితో నింపండి. ముగింపు వరకు ప్రభువా మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి. మీ మహాకృపను బట్టి మిమ్మల్ని ఆరాధిస్తూ స్తుతిస్తూ ఘనపరుస్తూ మహిమపరిచే భాగ్యం దయచేయమని చేరుచిన మీ బిడ్డలందరినీ మీరు దీవించండి, కావాల్సినటువంటి వారు నడిపించండి. ఈ దినమున మీ పక్షంగా మీ దాసులు నిలబడుతుండగా మీ ఆత్మతో అభిషేకించి మీరే మా అందరితో మాట్లాడాలి. స్తుతులకు పాత్రుడా, స్తోత్రాలుగా, స్తుతుల సింహాసనశీలుడా మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ దినము ఎంతవరకు కాపాడి పోషించడం బట్టి స్తోత్రములు. ఇంకనూ మీ కాపుదల భద్రత మాతో ఉంచి మీరు నడిపింపచేయమని మీ కృప మాపై ఉంచండి. యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి స్తుతియు ఘనత మహిమ ప్రభావం కలుగును గాక. మన తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మనకు అనుగ్రహించుగాక. ఆంధ్రప్రదేశ్లో కీర్తన పుస్తకంలో నుండి 191 కీర్తన, ఎంతో వింత ఎంతో చిన్న. ఆంధ్రప్రదేశ్ కీర్తన పుస్తకం నుంచి 191 అందరం కలిసి పాడుతున్నాం. ఎంతో వింత ఎంతో చింత యేసు నాథు మరణమంత, ఎంతో చింత ఎంతో చింత యేసు నాథు మరణమంత, యేసు నాథు
రెండో చరణం నాలుగో చరణము మీరు పాడితే నేను మీతో కలిసి పాడతా, లేకపోతే 3, 5 పాడతా. 1, 3, 5 బాసిల్లెను సిలువలో పాపక్షమా యేసు ప్రభుని దివ్య క్షమా. బాసిల్లెను సిలువలో పాపక్షమా కలువరిలో పాపము కుంచి సిలువకు నిన్ను ఆహుతి చేసి కలువరిలో పాపము కుంచి సిలువకు నిన్ను ఆహుతి చేసి కరుణించితివా బాసిల్లెను సిలువలో పాపక్షమా యేసు ప్రభుని దివ్య క్షమా. బాసిల్లెను సిలువలో పాపక్షమా రెండో చరణం వార్త నేను చెప్పినది వాళ్ళు పాడతాం తెలుసుకున్నాను. పాడడం రెండో చదువుకున్నాను. సిలువలో
నేటి దినముకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలను చదవగలుగుతాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఏప్రిల్కి రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఏప్రిల్కి రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 18 నుంచి 22 వచనాలు ఉన్నటువంటి లేఖన భాగాన్ని బాగుంది వచ్చే లేఖన భాగంలో చదువుతారు. ఏప్రిల్కి రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 18 నుండి 22 వచనాలు ఉన్న లేఖన భాగం. నేటి శిలువ ఆరాధనపై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 18 నుంచి 24 వచనాలు. ఇందుచేత మొదటి నిబంధన కూడా రక్తము లేకుండా ప్రతిష్ఠింపబడలేదు. ధర్మశాస్త్ర ప్రకారం మోషే ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పిన తరువాత ఆయన నీళ్లతోనూ రక్తవర్ణము గల గొర్రె బొచ్చుతోనూ హిస్సోపుతోనూ కోడల యొక్కయు మేకల యొక్కయు రక్తమును తీసుకొని దేవుడు నీ కొరకు విధించిన నిబంధన రక్తం ఇదే అని చెప్పుచు గ్రంథము మీదను ప్రజలందరి మీదను ప్రోక్షించను. అదే విధముగా గుడారము మీదను సేవా పాత్రలన్నింటి మీదను ఆ రక్తమును ప్రోక్షించను. మరియు ధర్మశాస్త్రము ప్రకారం సమస్త వస్తువులను రక్తము చేత సిద్ధి చేయబడుననియు రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదనియు సామాన్యముగా చెప్పవచ్చు. దేవుని పరిశుద్ధ సమయంలో ప్రార్థించుకుంటూ నేడు మన సంఘ నిమిత్తము ఇచ్చేసినటువంటి దైవజనుడు రెవరెండ్ బి బెంజమిన్ దయాకర్రావు గారు. వీరు ఒప్పులపాడు సంఘంలో దేవుని యొక్క పరిచర్య జరిగిస్తున్నటువంటి దైవ సేవకుడు. వారు వేదిక మీదకి రావాల్సిందిగా వారిని ప్రేమతోటి ఆహ్వానిస్తున్నారు. రెవరెండ్ బి బెంజమిన్ దయాకర్ గారు. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. తలవంచుదాము. క్రియలుగా దేవుని యొక్క సన్నిధానంలో అనుదినం ఈ మాటల ద్వారా మనం ప్రేరేపింపబడి ప్రార్థిస్తున్నాము. అవే మాటలను ప్రార్థిస్తూ దేవుని నామంలో మనము పరీక్షించుకుందాం. తలవంచుదాం. ప్రార్థన చేసుకుందాం. దేవుని కృపలో అందరం కూడా ప్రార్థించుకుందాం. ప్రార్థన మరొక పర్యాయము ఈ వారంలో దేవుని యొక్క సన్నిధానంలో చేరినటువంటి మనము సర్వశక్తి కలిగినటువంటి దేవుని ఎదుట మనము పరీక్షించుకుందాం. ప్రభువా, ఈ వారంలో ఈ శిలువ ధ్యాన ఉపవాసపు ఆరాధనలో పాల్గొనేటువంటి మహాకృపను మాకు అనుగ్రహించాం. అయితే ప్రభువా, ఒకవేళ మేము పాపంలో ఉన్నామేమో, పాపపు చూపులు, పాపపు తలంపులు, పాప
ఆలోచన, మాటలు, నడవడిక కలిగి ఉన్నామేమో. అయ్యా క్షమించు, కరుణించు, మమ్మల్ని మన్నించు అని దేవుని యొక్క సన్నిధానంలో ఎవరికి వారిని పరీక్షించుకుందాం. ప్రభు కృపను పొందుదాం, పరిశుద్ధపరచబడుదాం. ఎవరికి వారే ప్రార్థన చేసుకుందాం. వాక్యము నిమిత్తము ఉన్నతమైనటువంటి రత్నరాస్తాల నుంచి ప్రార్థిస్తాను. ప్రార్థించుకుందాం. ప్రేమాలను పొందిన గొప్ప దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ఇప్పటి వరకు సజీవ లెక్కలు కాచి కాపాడి ఇటు సాయంకాల సమయంలో ధ్యానించడం ప్రారంభించినాము. ఈ శివాన్ని బట్టి, ఈ సమయం బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ఆయన ఈ శిలువ ధ్యాన కూడికల్లో మేము మరొకసారి పాల్గొంటుండగా మీరు మా మధ్య ఉన్నారని నేను నమ్ముతున్నాను. ఆయన అమూల్యమైన, ప్రశస్తమైన, నిష్కలంకమైన మీ రక్తము గురించి మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. మీ రక్త ప్రోక్షణ ద్వారా మమ్మల్ని ప్రతి శాపం నుండి, పాపం నుండి విడిపింపచేసినందుకు మీకు వెళ్ళని వందనములు, స్తుతులు, స్తోత్రములు. మీ దాసులు వాక్యాన్ని చెప్పబోతుండగా మీ దాసుని నోటికి గురగా ఉండి ప్రతి వాక్యము మాకు ఇష్టపరిచి తను మాలో ఉన్న ప్రతి విధమైన ఆలోచనలు సరి చేయటం మీకు అనుగ్రహించమని వేడుకుంటూ చేరువచ్చిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. మా ఆయన ప్రతి ఒక్కరిలో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో అలాంటి ఆలోచనలను తీసివేసి మనసును వాక్యంపై నిమగ్నం చేసుకుని మీ వాక్యములు విని సంతృప్తిగా వెళ్ళుటకు మీ కృప అనుగ్రహించమని వేడుకుంటూ రాబోతున్న వారిని త్వరగా రప్పించండి. మా ఎందుకు ఈ ఆరాధన అంతా మీకు మహిమ, ఘనత, ప్రభావం పొందుకోమని వేడుకుంటూ మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి దీవెనలను వినయంగా వేడుకొని ప్రార్థిస్తున్నాను. మాత్రమే ఆమేన్. థ్యాంక్ యూ సార్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు పరిచయం వాక్కులతో వారిని మనకు పరిచయం చేయాలని స్థానిక సంఘ సెక్రటరీ గారు మోసెస్ రాజు గారిని ప్రేమతోటి ఆహ్వానిస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైన బాక్స్ సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చి సంఘ సభ్యులు అందరికీ యేసుక్రీస్తు జీవము కలిగిన నామమున అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ శిలువ ధ్యానాల ఉపవాస కూడికలో 15వ దినం ఈ రోజున మన మధ్య ఉన్నటువంటి దైవ సేవకులు రెవరెండ్ బి బెంజమిన్ దయాకర్ గారు.
రెవరెండ్ బి బెంచమిన్ దయాకర్ గారు మన మధ్య ఉండటం చాలా సంతోషకరం. మన ఆహ్వానాన్ని అందించి వారు రావటం చాలా సంతోషదాయకం. వీరు 2004 నుంచి 2008వ సంవత్సరం వరకు కేరళలోని కొచ్చిన్లో బీటీహెచ్ చేశారు, బ్యాచిలర్ ఆఫ్ థియాలజీ. ఫెయిత్ బ్యాప్టిస్ట్ బైబిల్ కాలేజీలో బీటీహెచ్ చేశారు. ఆ తర్వాత 2008 నుంచి 10వ సంవత్సరం అంటే 2 సంవత్సరాల పాటు బెంగళూరులో ఎంటీహెచ్ చేశారు, ఏషియన్ క్రిస్టియన్ అకాడమీలో, అంటే మాస్టర్ ఆఫ్ థియాలజీ చేశారు. ఆ తర్వాత 2010 నుంచి సంఘాల్లో పరిచర్య చేయడం ప్రారంభించారు. సుమారు 7-8 ఏళ్ల పాటు తెలంగాణలోనే వీరు పరిచర్య కొనసాగించారు. మొట్టమొదటిగా వారు భద్రాచలంలో పరిచర్య ప్రారంభించి అనంతరం మిర్యాలగూడ, భువనగిరిలోని సంఘాల్లో కూడా వారు ఆత్మల రక్షణ నిమిత్తం ఎంతో ప్రయాసపడుతూ వారు పరిచర్య కొనసాగించారు. తరువాత సత్తర్పల్లిలోని సెంటినరీ తెలుగు బ్యాప్టిస్ట్ టౌన్ చర్చిలో కూడా వారు 1 ఏడాది పాటు పరిచర్య చేశారు. తర్వాత మన సంఘ సభ్యులు చౌటుపల్లి విల్సన్ పాస్టర్ గారు మృతి అనంతరం వీరు ఉప్పలపాడు, గణపవరం తెలుగు బ్యాప్టిస్ట్ సంఘాల్లో సంఘ కాపరిగా వీరు ప్రస్తుతం పనిచేస్తూ ఉన్నారు. వీరి తండ్రి గారు కమలాకర్ గారు, వారు గుంటూరు ఫీల్డ్లో 40 ఏళ్ళుగా దైవ పరిచర్యలో కొనసాగుతున్నారు. అంటే వీరి కుటుంబం దేవుని పరిచర్యలో ముందు ఉన్నారని మనం సాక్ష్యం ఇవ్వడానికి ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి వారిని ఈరోజు మనం ఆహ్వానించగానే మన ఆహ్వానాన్ని మన్నించి వారు ఇక్కడికి రావడం చాలా సంతోషం. వారికి ఇప్పుడు అరగంట సమయాన్ని కేటాయిస్తూ వాక్య పరిచర్య చేయాలని కోరుతూ కుడి వచ్చి తెలియజేస్తున్నా. ప్రేమతో ఆహ్వానించినటువంటి బ్యాక్గ్రౌండ్ మెమోరియల్ సెంట్రల్ తెలుగు చర్చ్ వారికి వందనాలు, పెద్దల వందనాలు, క్రీతులని సంబంధించిన దైవజనులు కూడా వందనాలు తెలియజేస్తున్నా. ప్రత్యేకంగా మనకి నిలబెట్టినటువంటి ఆ దైవాది దేవునికి మహిమానంద ప్రభావం చేయగలగాక. ఆమేన్. క్షమించండి, నాకు ఎక్కడికి పోయినా కానీ నన్ను ధైర్యపరచుకో చిన్న పాట పాడతాను అలవాటు. పల్లవి చరణం పాడుకొని తదుపరి వాక్యం వెళ్దాము. మిగిలుని చతురుడా మందల సైదురుడా, మిగిలుని చతురుడా మందల సైదురుడా, నిందలేని సుందరుడా గంధమౌలికే చంద్రుడా, నిందలేని సుందరుడా గంధమౌలికే చంద్రుడా. ఓ వెన్నెలంటి చల్లని రాజా, వెన్నెలాంటి మనసు నీదయ్యా. ఓ వెన్నెలంటి చల్లని రాజా, వెన్నెలాంటి మనసు నీదయ్యా. మిగిలోని చంద్రుడా మదల సైదురుడా, మిగిలోని చంద్రుడా మదల సైదురుడా, నిందలేని సుందరుడా గంధమూలికే చంద్రుడా, నిందలేని సుందరుడా గంధమూలికే చంద్రుడా. ఎర్రటి ఎండా కాల్చేస్తున్నా, గాయాలు నిన్ను బాధిస్తున్నా, భోగముతో నోరు ఎండిపోతున్నా, నాలిక అంకిత అంటిపోతున్నా, ప్రేమతో పెంచిన మమతలు పంచిన నీ శ్రమ చూడలేక గుండె పగిలినా,
వెన్నెలంటి చల్లని రాజా ఎంత ప్రేమ పూర్తినివయ్యా నింగిలోని చంద్రుడా మందరాసి ఇంద్రుడా నింగిలోని చంద్రుడా మందరాసి ఇంద్రుడా నిందలేని సుందరుడా గంధములికే చంద్రుడా నిందలేని సుందరుడా గంధములికే చంద్రుడా ప్రార్థన చేద్దాం తరలించున్నా మహాదేవుడా రక్షించుడా రక్షకుడా విమోచనకర్త మీ కొండనాలు స్తుతులు చెల్లిస్తున్నాం మా తండ్రి ఈ సమయంలోనైనా ఈ శిలువ ధ్యాన కూటమిలో భాగంగా ఇంత తగిన రోజు తండ్రి నిజంగా నిలబడి నీ వాక్యం ధ్యానించబోతుండగా ఈ వాక్యం సూటిగాను స్పష్టంగానైనా మాతో మాట్లాడుచుండగానైనా మా హృదయంలో తెరుచుకున్న తండ్రి నీ వాక్యం అర్థం చేసుకుంటూ ఈ వాక్యం తండ్రి మా హృదయంలో భద్రపరుచుకుంటున్నాయన నీ సహాయం దయచేసి వేడుకుంటున్నా తోడుగా ఉండండి తండ్రి ఈ సమయంలో నాయన నిలబడినట్టు నాకు తండ్రి మీ సహాయం దయచేస్తూ మీ నోటి మాటలను తండ్రి నా నోటను అందచేయబడి వాడుతూ పరిశుద్ధ యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థన చేయుచున్నాం తండ్రి ఆమేన్. చదవబడినటువంటి వాక్యమును బట్టి మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఆ రీతిలోనే ఈరోజు మన అంశము రక్తము. ఏంటిది అంశము? రక్తము. అయితే మనం చదువుకున్నటువంటి అంశంలో మనం రాయబడుతున్న మాట చూసినట్టు ఇందు చేత అని మొదలు పెడుతున్నాడు. అంతేనా? ఆ 17వ 18వ వచనం మొదలు చేసినట్లయితే ఇందు చేత అన్న మాట ఎందు చేత అన్నది మనం అడగాలని ప్రశ్న. ఎందు చేత అన్న మాటను మనం ఎందు చేత అన్న మాటను మనం అడగాల్సినటువంటి ప్రశ్న. ఆ పై వచనాల్లో మనం చూసినట్లయితే అక్కడ రాయబడుతున్న మాట నేను 15వ వచనం మొదలు చదవాలని ఆశ కలిగి ఉన్నాను. ఈ హేతు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధం నుండి విమోచన కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారికి నిత్యమైన స్వాస్థ్యముల గురించి వాగ్దానం పొందిన నిమిత్తము ఆయన కొత్త నిబంధనకు మధ్యవర్తి ఉన్నాడు. మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనం రాసిన వారి మరణము అవశ్యము. ఆ శాసనము రాసిన వాడు మరణం పొందితేనే అది చెల్లును. అది రాసిన వాడు జీవించుచుండగా అది ఎప్పుడైనాను చెల్లునా? దేవుడు తన పరిశుద్ధ వాక్యంలో ఆశీర్వదించిన కాక ఈరోజు ఈ రక్తము అనే మాటను మనం నేర్చుకోవచ్చుండగా 3 విషయాలను ఈరోజు మీతో కలిసి పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. మొదటిది యేసుక్రీస్తు వారు మన మధ్యవర్తి. యేసుక్రీస్తు వారు మన మధ్యవర్తి. రెండోది యేసుక్రీస్తు వారు శాసనకర్త. యేసుక్రీస్తు వారు శాసనకర్త. మూడవది యేసుక్రీస్తు వారు రక్షకుడు. యేసుక్రీస్తు వారు మన రక్షకుడు. వాక్యం మనం చూసినట్లయితే మొదటి మాట అక్కడ రాయబడుతున్న విషయం చూసినట్లయితే ఆయన కొత్త నిబంధనకు మధ్యవర్తి ఉన్నాడు అన్న మాట జ్ఞాపకం చేస్తారు. 15వ వచనం చివరి భాగంలో బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే దేవుడు పరిశుద్ధుడు, మానవుడు పరిశుద్ధత కోల్పోయిన వ్యక్తి. పరిశుద్ధునికి పరిశుద్ధత కోల్పోయిన వ్యక్తికి మధ్యన మధ్యత్వం చేసే ఒక వ్యక్తి కావాలి. అది ఎవరై ఉండాలి? బైబిల్ సరిస్తుందంటే ఆ మధ్యత్వం చేసే వ్యక్తి ఖచ్చితంగా దేవుడై ఉండాలి. లేకపోతే దేవుడికి దగ్గరగాను ఆ రీతిలోనే మానవుని అంగీకరించిన వారు కావాలి. అది ఎవరు అని అంటే బైబిల్ సెలవిస్తుందిగా యేసుక్రీస్తు వారు రాయబడుతుంది. రోమీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 25-26 వచనాలు మనం చదవగలిగినట్లయితే ఎవరు నాకు చదివి వినిపించగలరు? పూర్వము చేయబడిన పాపములను ఆయన తన నీతి కనపరచవలనని ఆయనను కరుణాధారముగా బయలుపరిచెను. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతులను యేసునందు విశ్వాసము గలవారిని నీతిమంతులుగా తీర్చువాడు
చూసినట్లయితే ఆయనే కదా యేసు తండ్రి అయిన దేవుడే యేసు క్రీస్తు వారిని మన కొరకు బలిగా పంపించున్నాడు. లాయర్ గారు ఉన్నారు కాబట్టి కొన్ని టర్మ్స్ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యేసు దేవాది దేవుడేమో జడ్జి, అద్వైతులను మనమేమో దోషులు. అయితే మన విషయంలో మనము ఏ అడ్వకేట్ అంటే మనము వాదించుకునే స్థితిలో మనం లేవు. అయితే దేవుడు ఏం చేయాలి అని అంటే మన కొరకు వాదించే ఒక వ్యక్తిని పెట్టాలి కదా. కొన్నిసార్లు కోర్టులో జరిగే విషయం ఏంటంటే ఒకవేళ ఆ ముద్దాయి తన విషయంలో వాదించుకునే స్థితి లేకపోతే అయ్యా మీరు లాయర్ కలుగుతారా అంటే నా వల్ల కాదు సార్ అన్నప్పుడు ఏం చేస్తారంటే ఆ జడ్జి గారే ప్రాసిక్యూటర్ ఒకరిని అప్పచెబుతారు. ఆయన ఏం చేస్తారంటే ఈయనకు బదులుగా వాదించి అతని నిర్దోషత్వాన్ని బయలుపరుస్తారు. అయితే ఇప్పుడు దేవాది దేవుడు ఏం చేస్తున్నాడు అంటే మన కొరకు వాదించడానికి ఒక మధ్యవర్తిని ఎన్నుకున్నాడు. ఎవరైనా అని అంటే యేసు క్రీస్తు. ఆయన తండ్రి అయిన దేవుడికి కదా దగ్గర వ్యక్తి, ఆ రీతిలోనే నిన్ను దగ్గరగా చేసుకోవాలని ప్రేమించే వ్యక్తి, నీ కొరకు ఆయన బలి అవడానికి సిద్ధపడినటువంటి వ్యక్తి. ఇక్కడ రాయబడుతున్న మాట చూసినట్లయితే ఆయన మధ్యవర్తిత్వం చేశాడంట. ఎట్లా చేశాడు అని అంటే బైబిల్ గ్రంథం అక్కడ రాయబడుతుంది కదా. మరొక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. మొదట నిబంధన కాలంలో 15 వచనం చదువుతున్నాను. మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధం నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణమును పొందెను రాయబడుతున్నది. అక్కడ రాజు విమోచన చేయడానికి రిడీమ్ అని మాట్లాడబడుతుంది బైబిల్ గ్రంథంలో ఇంగ్లీష్లో. అయితే ఆ రిడెంప్షన్ అన్న మాటను మనం చూసినట్లయితే పూర్వము ఒక వ్యక్తిని విమోచించాలని బానిస బ్రతుకుల్లో ఉన్న వారిని విమోచించి వారికి వెలకి చెల్లించి విమోచించాలి. ఒక వెల చెల్లించి విమోచిస్తే ఎవడైతే విమోచించబడ్డాడో లేకపోతే ఎవడైతే కొనుక్కున్నాడో వాడు వీడికి ఏమవుతారు అంటే కొనుక్కున్న వ్యక్తికి ఏమవుతారో బానిస అవుతారు. అయితే తండ్రి అయినటువంటి దేవుడు మధ్యవర్తిగా చేసినటువంటి వ్యక్తి ఏం చేశాడు అంటే యేసు క్రీస్తు వారు ఏం చేశారంటే మనం బానిసలుగా చేసుకోవడానికి ఇష్టపడతారు. ఆయన పిల్లలుగా చేసుకోవడానికి ఇష్టపడతారు. కుమార్తెలుగా మనం అంగీకరించడానికి ఇష్టపడుతున్నాడు. వాక్యం మనం చదువుకున్నట్లయితే మత్తయి సువార్తలో 26వ అధ్యాయం 28వ వచనం మనం చదవగలిగినట్లయితే అక్కడి మాట మనము జ్ఞాపకం చేసుకుంటూ అర్థం చేసుకోవచ్చు. ఇది నా రక్తము పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించుచున్న నిబంధన. వాక్యము చూసినట్లయితే ఆయన రక్తము చిందించి మధ్యవర్తకుడు చేసి ఆయన చేశాడు అంటే నిన్ను బానిసగా ఉన్నటువంటి నిన్ను లేకపోతే దోషిగా ఉన్నటువంటి నిన్ను నిర్దోషత్వంలో నడిపించడానికి ఆ రీతిలో 20వ అధ్యాయంలో కూడా 28వ వచనంలో ఈ మాట జ్ఞాపకం చేస్తాడు. ఆయన పరిచయం చేయించుకుంటే రాలేని మాట జ్ఞాపకం చేస్తాడు. మాట చదువుదామా? అలాగే మనుష్య కుమారుడు పరిచయం చేయించుకుంటే రాలేదు కానీ పరిచర్య చేయటమును విమోచన ప్రయత్నముగా తన ప్రారంభించుటకు వచ్చేది. ఈరోజు యేసు క్రీస్తు వారు ఆ మధ్యవర్తిగా ఏం చేసింది నీ కొరకు అని అంటే ఆయన తన స్వరక్తం ఇచ్చి నీకు అన్నాడు. ఈ విమోచన ప్రయత్నము చాలా విలువ కలిగింది. అది కేవలం నీకు ఉచితంగా వచ్చినటువంటి స్థితి. నీకు నువ్వుగా వాదించుకోలేవు కాబట్టి, నీకు నువ్వుగా పరిశుద్ధుడిగా చేయబడలేవు కాబట్టి, నీకు నువ్వుగా తండ్రి యొక్కకి చాచుకోలేవు కాబట్టి ఆ పరిశుద్ధతను కోల్పోయినటువంటి నిన్ను తిరిగి పరిశుద్ధతను నింపి నీతిమంతులుగా చేసి ఆ పరములకు చేర్చడానికి తండ్రి కుమారుణ్ణి మన కొరకు పంపించాడు. ఈయనేం చేశాడు? తండ్రికి ఆ రీతిలోని పాపికి మధ్యవర్తిత్వం చేసి ఆయన నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. ఈరోజు ఆయన ఏం చేశాడు? నీ కొరకు వెల చెల్లించి ఉన్నాడు అనే విషయాన్ని వాక్యం జ్ఞాపకం చేస్తున్నది. ఈ వెల ఎటువంటిది అని చూసినట్లయితే బైబిల్ సెలవిస్తుంది కదా, ఇదంతా నేను బానిసలతో నింపేది కాదు, నిన్ను తన కుమారుడిగా కుమార్తెగా చేసుకోవడానికి ఇష్టపడుతూ ఆయన సంపూర్ణంగా ఇష్టపడి చేసినటువంటి రీతి. అక్కడ వాక్యం మనం చదువుకునే మళ్ళొకసారి ఎప్పుడు వెళ్దాం. 9వ అధ్యాయంలో మనం చదువు
చదువుకున్నట్లయితే బైబిల్ సెలవిస్తుంది కదా, 9వ అధ్యాయము 15వ వచనం మనం ఒకసారి చదువుదాం. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలములో ఆ. జరిగిన అపరాధముల నుండి విమోచన కలుగుటకై ఆ. ఆయన మరణము పొందినందున ఆ. పిలువబడిన వారు వాక్యం చూస్తుంది. పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యముల గురించి వాగ్దానం పొందిన వ్యక్తులు ఆయన కొత్త మంది మధ్యవర్తులు అంట. దేని కొరకు ఆయన ఈ మధ్యవర్తులు చేస్తున్నాడు అని చూసినట్లయితే నీకు స్వాస్థ్యమును అప్పచెప్పడానికి, నేను విమోచించి నీకు స్వాస్థ్యమును ఇచ్చేటట్టుకోవడానికి. ఈరోజు ఒకవేళ నీవు దేవుని కనుక మధ్యవర్తిగా పెట్టుకున్నట్లయితే, ఈరోజు ఎవరన్నా పెద్ద పెద్ద గొప్పోళ్ళు కనుక తప్పిదం చేస్తే వాడు వెంటనే ఏమంటాడు తెలుసు, పోలీస్ దగ్గరికి వెళ్ళి నాతో మాట్లాడద్దు, నా లాయర్తో మాట్లాడద్దు. చాలా సినిమాలు ఆటలకి మీరు చూసే ఉంటారు, నా లాయర్తో మాట్లాడుతున్నాడు కదా. అటు రీతిలోనే వాడు ఏ మాట మాట్లాడు, ఏం చేస్తారు, మౌనంగా కూర్చొని లాయర్ కావాలి, మా లాయర్తో మాట్లాడాలి. ఇప్పుడు నా లాయర్ అని అంటే నా యేసు, నేను పాపం చేస్తే, నేను తప్పిదం చేస్తే నా దేవాది దేవుడు పక్షంగా నా పక్షంగా నా యేసే నిలబడి నాకు మద్దతు చేసి తండ్రితో సమాధానపరచడానికి, తండ్రితో నా గురించి ఆయన ప్రతిపాదన చేస్తూ ఆయన క్షమించడానికి ఇష్టపడుతున్న వ్యక్తి. ఈరోజు ఈ విషయంలో కూడా దేవుడు అదే విధంగా ఉన్నాడు. ఆయన అందరి నిమిత్తమై ఎప్పుడు పాపం నుంచి బైబిల్ గ్రంథం మనం చూసినట్లయితే పాత నిబంధన చెబుతున్నది ఏంటంటే రక్తాన్ని చిందించాలి కదా. ఎప్పుడు చిందించాలి అంటే ఏటేటా చిందిస్తూనే ఉండాలి. ఏటేటా ప్రధాన యాజకుడు ఏం చేస్తాడు, వధించి ఆ రక్తం ఏం చేస్తాడు, అతి పరిశుద్ధ స్థలంలోనికి తీసుకొని వెళ్తాడు. అయితే ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే అది పర్ఫెక్ట్ అంటే సాక్రిఫైస్ కాదు, అది ప్రతి సంవత్సరం జరగాల్సినటువంటి రీతి. అక్కడ ఏదైనా ఇష్టమైనటువంటి ఒక పశువులు ఏం చేస్తారంటే వాడు తీసుకొని వచ్చి ఆ దాన్ని బలివ్వడానికి ఇష్టపడతారు. ఇక్కడ ఆయనే సంపూర్ణమైన బలిగా అప్పచెప్పబడటానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన తెలుసు చెప్పబోతున్నారనే విషయము ఆయన తెలుసు. ఆయన ఏంటంటే తనను తాను బలిగాను అర్పణగాను నీ కొరకు నా కొరకు అప్పచెప్పబడటానికి ఇష్టపడతాడు. ఏం చేయడానికి అని అంటే నిన్ను విమోచించడానికి, నీకు స్వాస్థ్యమును అప్పచెప్పడానికి, నీకు దేవునికి కోల్పోయినటువంటి కదా ఆ పరిశుద్ధతను నీకు అమర్చడానికి, తిరిగి నేను తండ్రి యొద్దకు చేర్చడానికి ఆయన మధ్యవర్తిత్వము చేయించున్నాడు. ఈరోజు నీవు కనుక యేసుక్రీస్తు వారిని మధ్యవర్తిగా అంగీకరించగలిగితే ఆయన నీ విషయంలో తండ్రి అయిన దేవుని యొక్క వాదించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన నీ కొరకు నా కొరకు రక్తంలో కాల్చి ఆయన చేస్తున్నాడంటే నేను పరిశుద్ధునిగా చేయడానికి, నీతిమంతులు చేయడానికి ఇష్టపడ్డాడు. ఆయన మధ్యవర్తి అనే విషయాన్ని నాకు తెలుస్తున్నాను. కాబట్టి మరి నీ మధ్యవర్తి ఎవరు? నీకు నువ్వుగా తండ్రి యొక్క పోలేదు, ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఒకవేళ నాకు నేనుగా పోగలుగుతానంటే అది వల్లగా అయ్యేది కాదు. ఇది దేవుడు మన కొరకు అప్పచెప్పబడినటువంటి రీతి. అది బైబిల్ సెలవిస్తుంది కదా. ఆయన మధ్యవర్తియే కాదు, ఆయనంట మరొక మాట ఏంటి, శాసనకర్త. శాసనకర్త ఇక్కడ 16 నుంచి మనం చదువుకున్నట్లయితే మరణ శాస్త్రము ఎక్కడ ఉంటుందో, మరణ శాస్త్రము రాసిన వారి మరణము అవశ్యము, ఆ శాస్త్రము రాసిన వాడు మరణం పొందితేనే అది చెల్లును, అది రాసిన వాడు జీవించుండగా అది ఎప్పుడైనా చెల్లునా అని అడుగుతుంది. బైబిల్ రాయబోతున్న మాట ఏంటంటే పాపం వలన వచ్చు జీవితం ఏంటంట మరణం కదా. ఆ వాక్యం మన కంట కూడా వచ్చింది. అయితే ఈ మరణం ఎవరు పొందుకోవాలి? వాస్తవం అయితే నీవు నేను మనం పొందుకోవాలి. అయితే బైబిల్ ఏం సెలవిస్తుందంటే ఆ మరణ శాస్త్రం రాసిన వ్యక్తి నీ కొరకు మరణించడానికి సిద్ధపడుతున్నాడు. ఇక్కడ వాక్యం మనం చూసినట్లయితే ఈ రోజుల్లో లాయర్ గారు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మరణ శాస్త్రం రాసిన వ్యక్తి చావకపోతే ఆ మరణ శాస్త్రం ఏమదు, వీలునామా రాస్తారమ్మా, వీలునామా రాస్తారు. ఆ వీలునామా ఎప్పుడు చెల్లుబాటు అయితే దేవుడు ఖచ్చితంగా నేను రాసుకున్న వీలునామా కదా నా పిల్లలకి ఎప్పుడు చెందింది, నా వాళ్ళకి ఎప్పుడు చెందింది అని అంటే నేను చనిపోయిన తర్వాత. నేను బ్రతికి ఉండగా నా వీలునామా ఏం కాదు, చెల్లుబాటు కాదు. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు వీలునామా రాశాడు కదా. ఆ వీలునామా ఏం కావాలి,
ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఆయన ఏంటంటే తన కుమారుడు పంపి తన కుమారుడు ద్వారా దాన్ని ఇది కూడా చెల్లిస్తున్నాడు. వాక్యం మనం చూసినట్లయితే మరణ శాస్త్రము రాసిన వాని మరణము అవశ్యము అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఇక రాబోతున్న మాటలను మనం అర్థం చేసుకుంటే మరణ శాస్త్రం రాసింది ఎవరు అంటే దేవుడు, మరణించాల్సిన వ్యక్తి ఎవరు అంటే నీవు. అయితే మరణించిన వ్యక్తి ఎవరు అని అంటే యేసుక్రీస్తు. ఎలా అనంటే నీ కొరకు నా కొరకు మధ్యవర్తిగా ఉండి ఆయన రక్తము చిందించడం ద్వారా నేను అంగీకరించడానికి ఇష్టపడ్డాను. ఈరోజు ఆ మరణ శాసనకర్త నీ కొరకు నా కొరకు ఏంటంటే మరణించడానికి సంపూర్ణంగా అప్పచెప్పబడడానికి ఇష్టపడ్డాను. ఈరోజు బైబిల్ సెలవిస్తుంది కదా, ఈ 17వ వచనంలో అటు రీతిలోనే 16-17 వచనాలు 2 మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఇంగ్లీష్లో 17వ వచనంలో కవెనెంట్ అన్న మాట రాయబడుతుంది. అటు రీతిలోనే 16-17 వచనాలలో విల్ అన్న మాట రాయబడుతుంది. విల్ అంటే వీలునామా అంటారు. అంటే విల్ అంటే దాని చిత్తమ కాదు. ఇక్కడ ఉన్న ఇంగ్లీష్ పదం విల్ అని అంటే వీలునామా అని అర్థం అన్నమాట. ఆయన వీలునామా రాశారు మరణ శాస్త్రం అవసరం అనేసి. అయితే ఈ విల్ అన్న మాటకి కవెనెంట్ 2 మాటలు గ్రీకులో ఒకటే పదం. గ్రీకులో ఇంగ్లీష్లో ఇంగ్లీష్ బైబిల్ చదివినట్లయితే ఒకసారి చదువుకోండి. అక్కడ పైన ఏమో కవెనెంట్ అన్న మాట వాడతారు, అక్కడ కింద వచ్చిన వాళ్ళు వచ్చేసరికి విల్ అన్న మాట వాడతారు. 2 పదాలకి ఒకటే గ్రీక్ పదం రాయబడింది. అయితే కవెనెంట్ అన్న మాట ఏమో మతపరమైనటువంటి మాట, ఇక్కడ విల్ అన్న మాట ఏమో లేకపోతే శాస్త్రం అన్న మాట ఏమో లీగలైజ్డ్గా వాడుతున్నటువంటి మాట. ఎందుకంటే దేవుడు ఏదో ధృవీకరిస్తాడు తన మరణం ద్వారా నీవు నా వాడివి అనేసి ధృవీకరణ చేస్తూ మరణించిన వ్యక్తి. ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకు ఈయన మరణించాల్సిన రక్తము చిందించాల్సిన అవసరత వచ్చింది అని అంటే ఆ రక్తము చిందించకపోతే ఆ వెల చెల్లించినట్టు కాదు. మనం దాన్ని చదువుకున్నాం 25-26 వచనాలు. అక్కడ మనం చూసినట్లయితే మనం నీతిమంతులుగా చేయడానికి నీతిమంతులను తానే చేయాల్సిందంట, మరణించాల్సిన పరిస్థితి వచ్చిందంట. ఈరోజు దేవుడు ఏం చేస్తున్నాడంటే నీ కొరకు నా కొరకు మధ్యవర్తిగా ఉండి ఆ మరణ శాస్త్రం రాసిన వ్యక్తిగా, ఇంగ్లీష్లో టెస్టేటర్ అంటారు, టెస్టేటర్గా వీలునామా రాసిన వ్యక్తిగా ఆయన మరణం ద్వారా ఆయన రక్తమును చిందించడం ద్వారా మనల్ని ఆ పరిశుద్ధతను నడిపించడానికి లేకపోతే నీతిమంతులుగా చేయడానికి, దేవుడితో సమాధానపరచడానికి, దేవుడి దగ్గర చేర్చడానికి మనల్ని ఏంటంటే కుమార్తెలకు ధృవీకరించేశారు. ఆయనకి ఏంటంటే ఒక సీల్ అనేది వేసేశారు. కాబట్టి ఆయన అంగీకరించగలిగితే ఖచ్చితంగా నీవు ఆయన దేవుడి యొక్క కుమారుడివి కుమార్తెవి అనే విషయాన్ని నాకు చేస్తున్నాను. అయితే ఇప్పుడు మనం చదువుకున్నట్టు భాగం వద్దాం. ఇప్పుడు మొదట నిబంధన కూడా రాబోతున్నది. చూస్తున్నారు అక్కడ 18వ వచనంలో ఇందుచేత మొదట నిబంధన కూడా రక్తము లేకుండా ప్రతిష్ఠించబడలేదు అని రాబోతున్నాయి. ఏం చేయబడలేదంట? రక్తం లేకుండా ప్రతిష్ఠించబడలేదు. మళ్ళీ ఒకసారి కింద వచ్చినాను. ధర్మశాస్త్రం ప్రకారము మోషే ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పిన తర్వాత ఆయన నీళ్ళతోనూ రక్తవర్ణము గల గొర్రెముచ్చుతోనూ హిస్సోపుతోనూ కోడెల యొక్క మేకల యొక్క రక్తమును తీసుకొని దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తం ఇదే అని చెప్పుచు గ్రంథముల మీదను ప్రజలందరి మీదను ప్రోక్షించను రాబోతుంది. ఎక్కడ ఈ మాటను మనం చూడగలుగుతాం అంటే నిర్గమాకాండంలో 18, 19, 20, 21 వచనాలు మొదలుకొని చదువుకుంటే అక్కడ 20వ అధ్యాయంలో 10 ఆజ్ఞలు ఇచ్చినటువంటిది. 20వ అధ్యాయం నుండి 23 వరకు వారికి నిబంధనలు అందించినట్లు బైబిల్ రాయబడింది. అయితే 24వ అధ్యాయము 4వ వచనం మొదలుకొని అక్కడ ప్రజలందరితో ఆ నిబంధన చెప్పినప్పుడు వారందరూ ఏ కంటతో మేము పాటిస్తాం అని అంగీకరించారు. 3వ వచనం రాయబడింది. అమ్మ 24 3వ వచనం చదవరా. మోషే వచ్చి ప్రజలలో వివరించి చెప్పాను. ప్రజలందరూ యెహోవా చెప్పిన మాటలన్నిటిని ప్రకారం చేసేదమని
యెహోవా మాటలన్నిటినీ రాసి రాసి ఉదయమందు లేచి ఆ కొండ దిగుమను ఆ. బలిపీఠమును ఆ. ఇశ్రాయేలు 12 గోత్రముల చొప్పున ఆ. 12 స్తంభములను కట్టి కట్టి ఇశ్రాయేలీయులలో యవనస్తులను పంపగా ఆ. వారు దహన బలులను అర్పించి ఆ. యెహోవాకు సమాధాన బలులలో కోడెలను కోడెలను వధించి వధించు. ఆ. అప్పుడు మోషే మోషే వాటి వాటి రక్తములో సగము తీసుకొని పళ్ళెములో పోసి ఆ రక్తము సమూహము బలిపీఠం మీద ప్రోక్షించెను. వాక్యం మనం చూసినట్లయితే ఇక్కడ రాయవలసిన మాట ఏంటంటే రక్తము చాలా కోడెలను కదా వధించబడినవి. వాటి రక్తం సగం రక్తం తీసుకుని ఏం చేశారట? నిబంధన పైన ప్రోక్షించారు కదా. అన్న వాక్యం మనం చూసినట్లయితే బలిపీఠం మీద ప్రోక్షించను అన్న మాట రాయబడుతుంది పాత నిబంధనలో. అయితే కొత్త నిబంధనకు వచ్చేసరికి వేటి వేటి మనం ప్రోక్షించారో కూడా రాయబడుతుంది. మనం చదువుకున్నటువంటి హెబ్రీ గ్రంథం అంతా జ్ఞాపకం చేస్తున్నాడు. వేటి వేటి పైన ప్రోక్షించను అన్న మాటని జ్ఞాపకం చేస్తున్నాడు. అక్కడ వాక్యం మనం చదువుకున్నట్లయితే గ్రంథముల మీదను ఆ, ప్రజలందరి మీదను ప్రోక్షించెను. అదే విధముగా ఆ. గుడారము మీదను గుడారం మీదను సేవా పాత్రలన్నిటి ఆ మీదను సేవా పాత్రలన్నిటి మీద ఆ రక్తము ప్రోక్షించెను. మరియు అదే ఆ వాక్యం చూసినట్లయితే బైబిల్ సెలవిస్తుంది కదా, అన్నిటి పైన రక్తాన్ని ప్రోక్షిస్తూ వచ్చారు. ఎందుకు ఈ రక్తాన్ని వాడాల్సి వచ్చింది? ఎందుకు రక్తము? బైబిల్ సెలవిస్తుందంటే రక్తములో ప్రాణం ఉన్నది అని అడుగుతుంది. ఏంటంట? రక్తంలో ప్రాణం ఉన్నది అనేసి బైబిల్ సెలవిస్తుందంటే పాపం పోవాలి అని అంటే ఖచ్చితంగా మరణము ఖచ్చితంగా చెల్లించబడాలి, మరణం చెందాలి. అయితే ఆ మరణం ఎవరైనారంటే ఒకటి ప్రాణం పోవాలి. ఇప్పుడు ఈ రక్తం తీసుకోవడం ద్వారా కదా దేవుడు ఏం చేస్తున్నాడంటే మనందరినీ యేసుక్రీస్తు ద్వారా నిన్ను అని చెప్పిస్తున్నాడు. ఇక రాయబోతున్న మాట చూసినట్లయితే ఏదైనా జరిగేటువంటి విషయంలో ఈయన ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా అయితే పర్ఫెక్ట్ సాక్రిఫైస్గా యేసుక్రీస్తు వారు తన రక్తమును చెల్లించడానికి ఇష్టపడ్డాడు. వాక్యం మనం చూసినట్లయితే ఇక్కడ రాయబోతున్న మన 22వ వచనం, ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడినని, ఆ రక్తం చిందించకుండా పాప క్షమాపణ కలుగుదని సామాన్యముగా చెప్పవచ్చు. నాకు ఇవ్వబడినటువంటి అంశంలో లేవ్యాకాండము 3వ అధ్యాయం కూడా జ్ఞాపకం చేశారు. అక్కడ రక్తం ఏం చేయకూడదంట? తినకూడదు. ఎందుకు తినకూడదు? దేవుడు అన్ని తినొచ్చు అన్నాడు. మరి దీని ఎందుకు తింటున్నారు అంటే రక్తంలో ఏముందంట? ప్రాణం ఉంది. లేవ్యాకాండంలోనే 17వ అధ్యాయము 11వ వచనంలో ఈ మాట జ్ఞాపకం చేస్తారు. రక్తము దేహమునకు ప్రాణము, రక్తము దేహమునకు ప్రాణము, దేహమునకు ప్రాణము. మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠము మీద పోయిటకై దానిని మీకు ఇచ్చితిని. దేవుడు ఎందుకు మనలో రక్తాన్ని కట్టాడు అనంటే ఈ రక్తము చిందించకుండా పాప విమోచన లేదు. ఈ రక్తము చిందించబడకపోతే నీవు పరిశుద్ధిగా చేయబడలేవు. ఈ రక్తము చిందించకపోతే నువ్వు దేవుడితో సమాధానం పొందుకోలేవు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ఆ రక్తమును చిందించి నిన్ను తన కుమారుడుగా అంగీకరించి ఉన్నాడు. అక్కడ వాక్యం మనం చూసినట్లయితే ఈ 15వ వచనాన్ని మొదలుకొని మనము 22వ వచనం హెబ్రీ రాసిన పత్రికలో చదవగలిగినట్లయితే ఆయన మధ్యవర్తిత్వం చేసి ఉన్నాడు, నీ కొరకు నా కొరకు. అటు రీతిలోనే ఆయన శాసనకర్తగా నిలబడ్డాడు. అటు రీతిలోనే ఆయన రక్షకుడిగా తన ప్రాణాన్ని నీ కొరకు బలిదానం చేయడానికి ఇష్టపడే వ్యక్తి. ఈరోజు బైబిల్ ఏం సెలవిస్తుందంటే నీవు కనుక దేవుడిని నీకు మధ్యవర్తిగా పెట్టుకోగలిగితే ఖచ్చితంగా నీ పైన పాపం అంతా కూడా దేవుడు ఏం చేస్తాడు? సంపూర్ణంగా తీసేస్తాడు. ఆ రీతిలోనే నీ కొరకు శాసనకర్తగా ఉన్నటువంటి వ్యక్తిని అంగీకరించగలిగితే దేవుడు ఆయన చెల్లించినటువంటి రక్తము నీ ద్వారా కదా ఆయనకు చెల్లించిన నీ ద్వారా ధృవీకరించబడుతుంది. ఆ రీతిలోనే ఆ రక్తము చిందించడం ద్వారా నేను రక్షించి స్వాస్థ్యాన్ని తీసుకువెళ్ళడానికి ఇష్టపడుతున్నాను. బైబిల్ సెలవిస్తుందంటే ఈ రక్తము చిందించకుండా నీకు నాకు ఏం లేదు అని అంటే పాప క్షమాపణ లేదు. ఇక్కడ పాత రోజుల్లో ఏటేటా బలి ఆ బలి ఎంతవరకు వారి పాపాన్ని పోగొడుతుంది అని
అది కేవలము వారి ఆలోచనలు బట్టే పోతుంది. అయితే సంపూర్ణంగా అంగీకరించబడే పాపము కదా, సంపూర్ణంగా నువ్వు అంగీకరించబడాలంటే నీ పాపం సంపూర్ణంగా పోవాలి. అది ఎవరు అంటే యేసుక్రీస్తు వారి రక్తం ద్వారా కడగబడుతున్నారు. ఈరోజు నేను కడగబడ్డాను, నేను కడగబడ్డాను. మరి నువ్వు కడగబడ్డావా? నువ్వు అంగీకరించబడ్డావా? దేవుని సన్నిధానంలో ఆయన కొరకు నువ్వు అప్పచెప్పుకున్నావా? బైబిల్ గ్రంథంలో చూసి దయ చూపించావు. ఆ రీతిలోనే నువ్వు పొందుకోలేనటువంటి దాన్ని నీకు ఇచ్చాడు. అది గ్రేస్ అన్న. ఏది పొందుకోలేవు అనంటే పరమును నీవు చేర్చబడలేవు, స్వాస్థ్యాన్ని నీవు పొందుకోలేవు. ఆ స్వాస్థ్యము నీకు అప్పగించాడు. అది గ్రేస్ అన్న. దేవుడు నీకు ఉచితముగా ఇచ్చినటువంటి స్వాస్థ్యం, ఉచితంగా నీకు నీతిమంతునిగా చేస్తున్నాడు. ఈరోజు మెర్సీకి గ్రేస్కి ఒక డిఫరెన్స్ కూడా జ్ఞాపకం చేస్తున్నాను. ఈ మెర్సీ అంటేనేమో ఆయన నీ పైన ఉన్నటువంటి పాపాన్ని, నీకున్న నెగిటివిటీ మొత్తం కూడా తీసివేస్తాడు. అట్లా గ్రేస్ అంటేనేమో ఆయన కృప చూపిస్తూ నిన్ను జ్ఞాపకం చేసుకొని తన కుమారుడిగా అంగీకరించాడు. ఈరోజు మరి అంగీకరించబడటానికి సిద్ధపడినట్లయితే ఖచ్చితంగా నువ్వు రక్షణ పొందుకోవాలి. నీవు కూడా ఆ రక్తం ద్వారా కడగబడటానికి ఇష్టపడాలి. నీవు కూడా నీటి ద్వారా బాప్తిజం పొందుకోవాలి. నీవు కూడా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవడానికి సిద్ధపడాలి. ఈరోజు మనం ఆ స్థితిలో ఉన్నట్లయితే లేదండి, బైబిల్ సెలవుస్తుందంటే రక్తం చిందించకుండా విమోచన లేదు. రక్తము చిందించకుండా శాసనము ధృవీకరించబడదు. రక్తము చిందించకుండా రక్షణ లేదు. కాబట్టి ఈ రక్తము దేవుడు మన కొరకు సంపూర్ణంగా అంగీకరిస్తాడు, తన ఇష్టపూర్వకంగా ఇచ్చాడు. కాబట్టి నువ్వు దేవుడు కూడా అంగీకరించడానికి ఇష్టపడితే ఖచ్చితంగా నేను జ్ఞాపకం చేసుకొని గొప్ప శక్తిని దేవుడు నీకు నాకు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఆ స్వాస్థ్యం నువ్వు పొందుకున్నలాగా దేవుడి చేత అంగీకరించుకోవడానికి ఇష్టపడవలసిందిగా ప్రయత్నం కోరుకుంటూ నేను మాట ముగిస్తున్నాను. నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి దైవజనం మరొకసారి మాట్లాడుతూ చేస్తున్నాను. మంచిది. రక్తము చెల్లించకుండా పాప క్షమాపణ లేదు. క్రీస్తు ప్రభు వారు మనకు మధ్యవర్తాన్ని జరిగించి ఆయన రాసినటువంటి వీలునామాని ప్రకారం ఆయనే శాసనకర్తగా ఉండి మనందరికీ రక్షణాన్ని గురించిన, యేసుల గురించిన చక్కటి సందేశం ఇచ్చిన దైవజనులకు ప్రత్యేకమైనటువంటి వందనాలు. సమయంలో ప్రకటనగా సెక్రటరీ గారు చెప్పాలని తెలియపరుస్తున్నారు. అందరం లేచి వెళ్దాం. ఆంధ్రప్రదేశ్ కీర్తన పుస్తకంలో నుండి 198వ కీర్తన, సిలువైన శరణాయ 4వ వచనం, పల్లవి 4వ వచనాన్ని పాడుకొని ముగింపు ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన, ఆశీర్వాద గీతంతో సెలవు తీసుకుంటాం. సిలువే నా
స్తుతులకు పాత్రుడా, స్తోత్రాలుడా, స్తుతుల సింహాసనాసీనుడా, ఈ సాయంకాలపు వేళలో మరొకసారి మీరు శరీరధారిగా భూమి మీద ఉన్నప్పుడు మీరు చేసినటువంటి బలి అర్పణను మరొకసారి స్మరించుకొని మిమ్మల్ని స్తుతించడానికి మీరిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి కృతజ్ఞతలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తూ, అవును ప్రభువా, మీరే మరణ శాసనము రాసినటువంటి దేవుడు తండ్రి. దాసుని ద్వారా మీరు తెలియపరిచిన రీతిగా ఆ శాసనము ప్రభువా చెల్లుబాటు కావాలంటే ప్రభువా ఆ శాసనము కొరకు మీరు రాసిన ఆ వీలు నామ నిమిత్తము మీరు మరణం పొందాలి. పాప క్షమాపణ మాకు కలగాలంటే మీరు ప్రాణం పెట్టాలి. మీరు ప్రాణం పెట్టి మా పాపములను శుద్ధీకరించి పరలోకపు తండ్రితో మాకు సహవాసాన్ని మీరు ఏర్పాటు చేసినందుకై కృతజ్ఞతలు, స్తోత్రములు చెల్లిస్తూ చేరొచ్చిన బిడ్డలను మీ పక్షమున నిలబడి దైవర్తమానం అందించిన మీ దీన దాసులను, వారి పరిచర్యను, కుటుంబాన్ని, సంఘాన్ని మీరు దీవించి ఇకపోగా మీ పనులు ముందుకు కొనసాగింపచేయమని, వచ్చిన ప్రియులందరినీ కూడా ఆశీర్వదించమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం మాకుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్న ప్రకారం భూమి యందును నెరవేరునుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించు. మమ్మలను శోధనలోనికి తేక కీడు నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమ, కుమారుడు, రక్షకుడు, పాపులు విమోచకుడైన యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, కాపుదల చేరొచ్చిన మనందరి మీదను, దైవర్తమానాన్ని అందించిన తీరదాసుని మీదను, సంఘం మీదను, సకల పరిశుద్ధుల మీదను ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి ఆశీర్వదించి దీవించి తన కృపలో మనలను నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదం ఆశతో నమ్మియున్న